ఎవ్రీవన్. 2 పాయింట్ ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్ ఇచ్చిద్దాము. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, స్కిప్ చేయకుండా చూడు. అండ్ ఇదొచ్చేసి లీడ్ కోడ్ క్వెషన్ నంబర్ 2248 ఇంటర్సెక్షన్ ఆఫ్ మల్టిపుల్ అరేస్. అండ్ ఎవరైతే ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 అరేస్ దాన్ని మిస్ అయ్యారో అది వాచ్ చేసే ఈ వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా లైక్ ఆల్‌మోస్ట్ అదే ప్యాటర్న్‌లో ఉండబోతుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ ఉంటే ఎలా టాకిల్ చేయాలని మాత్రమే నేర్చుకుంటాము. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మిస్ అయ్యుంటే నేను దాన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కంగారు పడొద్దు. బట్ మేక్ ష్యూర్ అది వాచ్ చేసే ఈ వీడియోకి రా. ఓకే. సో, డైరెక్ట్‌గా క్వెషన్‌కెళ్ళిపోదాము. గివెన్ a 2D integer nums, okay, we'll be having a 2D integer nums. So, multiple arrays ఉంటాయి and so on, multiple array, fine. Where nums of I is a non-empty array of distinct positive integers. Non-empty అంటే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటుంది అండ్ డిస్టింక్ట్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. Return the list of integers that are present each array of nums in a sorted ascending order. లేట్ చేయొద్దు. ఆల్రెడీ అసలు డిస్క్రిప్షన్ మనకు తెలుసు. మల్టిపుల్ అరేస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం ట్యాకిల్ చేసాం కాబట్టి. సో, ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేస్‌ని మనం తీసుకొని డైరెక్ట్‌గా అనలైజ్ చేసేద్దాము. అంటే క్వెషన్ ఏంటి అనేది. ఓకే. సో, యాహ్! మేబీ దిస్ విల్ బి ఎనఫ్. సో, ఇప్పుడేంటి మనకి యాజ్ యూజువల్‌గా తెలుసు. ఏం చేయాలి? ఎందుకు సార్ట్ చేయాలి? ఎందుకు 2 పాయింటర్ అప్లై చేయాలి అనేది ఆల్రెడీ చూసాం కదా! సో, స్ట్రెయిట్ అవే అసలు దీనికి అప్లై చేసి చూద్దాము. ఇచ్చిన క్వెషన్ ఏంటి? 3, 1, 2, 4, 5. సో, ఆబ్వియస్‌గా దీన్ని సార్ట్ చేయలేను. ఎంత? 1, 2, 3, 4 అండ్ దెన్ 5. అవునా? నెక్స్ట్ ఏమంటున్నాడు? 1, 2, 3, 4. ఓకే. దిస్ విల్ బి లైక్ అగైన్ వి విల్ సార్ట్ 1, 2, 3, 4. ఓకే. నెక్స్ట్ ఇది 3, 4, 5, 6. ఓకే. అండ్ అగైన్ సార్ట్ చేస్తే 3, 4, 5, 6 వస్తది. అవునా? సో, ఇక్కడ నేను ఎందుకు సార్ట్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చే ఉంటావేమో. ఇక్కడ సార్ట్ అవ్వల. సో, వి నీడ్ టు మేక్ ష్యూర్ దట్ సార్ట్. అంటే ఎన్ని టైమ్స్ సార్ట్ ఎన్ని రోస్ ఉంటాయి అన్ని. సపోజ్ మనకి n రోస్, m కాలమ్స్ ఉంటాయి. సో, ఇది n క్రాస్ m అనుకుంటే n రోస్‌కి మనం సార్ట్ చేయాలి. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్? అరే! డిపెండ్ అపాన్ లైక్ ఆ రో ఎలిమెంట్స్‌లో ఎన్నుంటే అన్ని. సో, ఇక్కడ ఎంతటి ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయ్యి టైం పట్టేది. సో, ఇక్కడ k ఎలిమెంట్స్ ఉంటే ఇది k లాగ్ n. సారీ k లాగ్ k. అండ్ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉంటే a లాగ్ a. ఇక్కడ b ఎలిమెంట్స్ ఉంటే లైక్ b నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే b లాగ్ b. అదేంటి ఇక్కడ నీకు నచ్చిన ఆల్ఫాబెట్స్ తీసుకున్నావు అంటే వాడే చెప్పాడు. ఇట్ నీడ్ నాట్ బి ఎవ్రీ అరేలో ఈక్వల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని వాడు చెప్పలే కదా! సో, యూ కాంట్ మేక్ దట్ అజంప్షన్ లైక్ అరే ఎవ్రీథింగ్ విల్ బి ఆఫ్ k log k, k log k, k log k ఆర్ n log n లైక్ n స్క్వేర్ log n ఇట్లా. సో, ఈ సింపుల్ స్టఫ్ నీకు చెప్పక్కర్లా. మరి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఏముంది? ఇప్పుడు 2 అరేస్ ఉన్నప్పుడు వి హావ్ మేక్ ష్యూర్ థట్ ఈ 2 పాయింటర్‌లు ఒకే ఎలిమెంట్‌కి చూపిస్తే ఆన్ ద గో ఒకేసారి రెండిటిని స్కిప్ చేయి. బట్ బిఫోర్ థట్ స్కిప్పింగ్ పార్ట్ మేక్ ష్యూర్ యూ హావ్ స్టోర్ ఇన్ సమ్‌వేర్. అదే కదా! మరి ఇక్కడ అదే ఫార్మాట్ ఇక్కడ. మరి ఇక్కడేంటి? ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ ఉంటే n నంబర్ ఆఫ్ రోస్ ఉంటే ఐ నీడ్ టు టేక్ n పాయింటర్స్. n పాయింటర్స్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 పాయింటర్స్ తీసుకున్నా. ఇక్కడ n అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతుంది కాబట్టి వి నీడ్ టు మేక్ ష్యూర్ ఇక్కడ పాయింటర్ అనే అరేని తీసుకుందాము. పాయింటర్ అనే అరేని తీసుకుందాము. సో, ఇక్కడ n ఉంటాయి కాబట్టి ఆ n 0, 1 అండ్ సో ఆన్ n-1ది అంటే ఏ పర్టిక్యులర్ రోలో ఏ పాయింటర్ ఎక్కడ చూపిస్తుంది అనేది. మినిమమ్ బేస్ స్టఫ్. సో, ఇప్పుడేం చేయాలి చెప్పు? సో, ఇనీషియల్‌గా అన్నీ 0, 0, 0కే పాయింట్ చేస్తాయి కాబట్టి, వన్స్ ఇలా పాయింట్ అయిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ చూద్దాం. అంటే ఈ పర్టిక్యులర్ 2 రోస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ, ఇక్కడ ఈక్వల్ కంటెంట్ ఉందా అని చెక్ చేస్తా. లేకపోతే ఏంటి? సపోజ్ ఉంది అనుకుందాం. ఉంటే ఏం చేస్తున్నాము? 2 ఒకేసారి జరుపుతున్నాము. బట్ బై స్టోరింగ్ థట్ ఎలిమెంట్. వాటెవర్ ది ఎలిమెంట్ ఇట్ ఈస్ x అయితే x, y అయితే y. ఈక్వల్ కాకపోతే ఏదైతే తక్కువ ఉందో దాన్ని జరుపుతున్నా. ఫైన్. ఏదైతే తక్కువ ఉందో దాన్ని జరుపుతున్నా. అంతేనా? అదే ఇక్కడ అప్లికబుల్ అయ్యిద్ది. ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. మల్టిపుల్ ఉంటే ఇఫ్ అండ్ ఎల్స్‌తో సరిపోదు కాబట్టి రేపు సపోజ్ 100 రోస్ ఉంటే ఇక్కడేం చేయాలి? ఒక పాయింటర్ దగ్గర పెట్టి ఆ పర్టిక్యులర్ పాయింటర్‌లు ఉన్న అంటే ఈ పర్టిక్యులర్ పాయింటర్ అరే దాన్ని యూజ్ చేసుకొని ప్రతి దాన్ని ట్రావర్స్ చేస్తూ వెదర్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వలా కాదా? అంటే ఏదైతే పాయింట్ చేస్తున్నానో ఆ పాయింట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఈక్వలా కాదా అని చెక్ చేయాలా? అప్పుడే కదా అన్నిట్లో ఉంటేనే అది ఇంటర్సెక్షన్ కింద తీసుకోగలను. మరి ఇక్కడ ఉందా?
సపోజ్ ఇంప్లిమెంట్ చేసామనుకుందాం. లైక్ ద అజంప్షన్ లైక్ ఇంప్లిమెంటేషన్ మనం చూద్దాము. బట్ బేస్ ఆఫ్ ఇదే కదా! అంటే అన్నీ ఈక్వల్ ఉన్నాయా? లేదు. లేదంటే మరి ఇప్పుడేం చేయాలి? లేకపోతే ఏదైతే తక్కువుందో ఆ యొక్క పాయింటర్స్‌ని మాత్రమే నేను జరపాలా? అన్నీ కాదు ఇక్కడ బ్లైండ్‌గా కాదు. ఏదో తక్కువుందో అక్కడ. మరి ఇక్కడ ఎన్ని తక్కువుండొచ్చు? అరే! మల్టిపుల్ ప్లేసెస్‌లో, మల్టిపుల్ రోస్‌లో సేమ్ ఎలిమెంట్ ఉండొచ్చు. సో, వి నీడ్ టు కీప్ ట్రాక్ మినిమమ్ ఎలిమెంట్ ఎన్ని రోస్‌లో ఉంది. సో, ఇక్కడ మినిమమ్ ఎలిమెంట్ ఏంటి? 1. అదే రోస్‌లో ఉంది 0లో, 1లో. అవునా? అంటే ఇప్పుడు 0, 1 ఈ 2 ప్లేసెస్‌లో నేను ఆ పాయింటర్ ఎక్కడైతే ఉందో దాన్ని ప్లస్ చేయాలి. +1 చేయాలి. అవునా? ఇప్పుడు ఇదేంటి? మేబీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఐ కెన్ స్టిక్ ఏ, బి, సి అనుకుందాం ఇక్కడ. సో, మేబీ వి కెన్ పిక్ ఈజీగా అర్థమవ్వడానికి 0, 1, 2 సో, ఇనీషియల్‌గా ఇక్కడ 0 ఉంది అండ్ ఇక్కడ 0 ఉంది. అవునా? అండ్ ఆబ్వియస్‌గా ఇక్కడ గూడా 0 ఉంది. సో, ఇప్పుడేంటి నా మినిమమ్ ఎలిమెంట్ ఎక్కడుంది? ఏబీ ప్లేస్‌లో లైక్ 01 ప్లేస్‌లో ఉంది. అంటే ఇక్కడ ఒక డైనమిక్‌గా ఒక లిస్ట్‌ని నేను ప్రిపేర్ చేసుకొచ్చా. మినిమమ్ ఎలిమెంట్ ఎక్కడుంది? దాని బేసిస్ మీద అక్కడ చూపించిన వాల్యూస్‌ని నేను ప్లస్ ప్లస్ చేస్తా. సో, నౌ ఐ యామ్ గోయింగ్ టు పాయింట్ దిస్ వాల్యూ టు ద నెక్స్ట్, దిస్ వాల్యూ టు ద నెక్స్ట్ అండ్ ఇది ఇక్కడే ఉంటుంది. సింపుల్. సింపుల్ స్టఫ్. ఇది అర్థమైంది నీకు క్వెషన్ అర్థమైపోయినట్టే. ఇప్పుడు మళ్ళా చూడు 1, 2 కొంచెం క్లియర్‌గా రాస్తున్నాను. సో దట్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మేబీ 1, 2, 3 దెన్ 4 అండ్ ఇక్కడ 3, 4, 5, 6 ఓకే. సో యాహ్! ఇప్పుడు మనకేం తెలుసు నా ఏ ఇక్కడ పాయింట్ చేస్తుంది. బి ఇక్కడ పాయింట్ చేస్తుంది. బట్ సి వాస్ పాయింటింగ్ టు థిస్. ఇదంతా 2 డీ అరే కాబట్టి ఇట్స్ ఫైన్. సో ఇప్పుడేంటి మళ్ళా అరే ద సేమ్ ప్రాసెస్ మళ్ళా చెక్ చేయి. పాయింట్ చేస్తున్న ప్రతి ఎలిమెంట్ ఈక్వలా కాదా? ఈక్వల్ కాదు. ఈక్వల్ కాదు. సో ఈక్వల్ కాకపోతే ఐ నీడ్ టు మేక్ ష్యూర్ ఏ ఎలిమెంట్‌లో మినిమమ్ ఉంది. సో అగైన్ ఇక్కడ 0, 1, 2 రోస్ కింద తీసుకుంటే 0, 1లో ఉంది. 0, 1లో ఉంది. సో ఐ నీడ్ టు ఇంక్రిమెంట్ థాట్ 0 పార్ట్ అండ్ దెన్ 1 పార్ట్. సో ఇక్కడేమైద్ది? ఇక్కడ కాస్త ఇక్కడ, ఇక్కడ కాస్త ఇక్కడ పాయింట్ అయిద్ది. రిపీట్ ద సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ ఈక్వల్‌గా ఉందా? ఆఫ్‌కోర్స్ సి ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఇప్పుడు చెప్పొచ్చా అది ఇంటర్సెక్షన్ అని? ఎందుకు? అన్నిట్లో రిపీట్ అయింది కాబట్టి. సో సింపుల్‌గా ఇక్కడ నేను 3 స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ అన్నీ ఈక్వల్ అయినాయి కాబట్టి ఐ నీడ్ టు మేక్ ష్యూర్ టు ఇంక్రిమెంట్ ఆల్ ద ఎలిమెంట్ విచ్ ఎవర్ ప్రెజెంట్ ఓవర్ హియర్. +1 అంటే ఇక్కడ +1 అయిద్ది. ఇక్కడ +1 అయిద్ది. ఇక్కడ +1 అయిద్ది. అవునా? నెక్స్ట్ అన్నీ ఈక్వలా? ఆఫ్‌కోర్స్ ఈక్వల్, ఈక్వల్, ఈక్వల్. సో యాడ్ చేసేయి. అన్నీ ఈక్వల్ అయితే యాడ్ చేసేయి. అన్నీ ఈక్వల్ అయితే యాడ్ చేసేయి. నెక్స్ట్ అన్నీ ఈక్వల్ కాబట్టి అన్నీ జరిపాయి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో అన్నీ జరిపాయి. జరిపాయి. ఇప్పుడు అన్నీ ఈక్వలా? సీ అన్నీ ఈక్వల్ అని చెక్ చేసే ముందు ఇక్కడొకటి ఒక వన్ ఆఫ్ ద రోలో పాయింటర్ అనేది ఎక్సీడ్ అయిపోయింది. అరే ఇండెక్స్ బౌండ్ ఔట్ ఆఫ్ రేంజ్ వచ్చేసింది. సో, ఇలా వస్తే ఏం చేయాలి? అరే ఆపేయాలి. ఆపేయాలి. అదే కదా! ఈ ఈ ఎప్పుడైతే 2 రోస్ ఉన్నాయో, 2 మల్టిపుల్ లైక్ 2 అరేస్ ఉన్నాయో, ఆ 2 అరేలో ఏ ఒక్కటి బయటకొచ్చినా అయిపోయినట్టే. ఎందుకు? ఒక్కటి బయటకొచ్చినా నాకు కావాల్సింది ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే అన్నిట్లో ఉండాలి. అరే ఒకటే అయిపోయిందంటే మిగతా వాటిల్లో ఉన్న గాని ఉపయోగం లేదు గదా! సో, ప్రాబ్లమ్ అయిపోయినట్టే. ఇంతకు మించి ప్రాబ్లమ్‌లేం లేదు. సో, ఒకసారి దీన్ని ఎలా రాయాలి అనే సూడో కోడ్ బేసిస్ మీద మనం వెళ్దాం. ఓకే. అండ్ హోల్డ్. తెలుసు ఇంకొన్ని చేయొచ్చా అంటే చూద్దాము. క్వెషన్ బట్టి వెళ్దాము. బట్ యాహ్! ఇప్పుడు దీన్ని సూడో కోడ్ ఎలా రాయాలంటే చూద్దాము. ఇ ఇక్కడేం చెక్ చేయాలి నేను? ఉన్న అన్నిట్లో రేంజ్ అన్నీ ఫస్ట్ వితిన్ ద బౌండరీలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. అవునా? సో, దీనికోసం నేనిక్కడ ఒక ఫంక్షన్ రాద్దాం అనుకుందాం. సీ ఇట్స్ జస్ట్ సూడో కోడ్ కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ టు లైక్ ఫిల్ ఆల్ ద థింగ్స్ అన్నమాట. సో, ఇక్కడేంటి వైల్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తా. డస్ ఆల్ పాయింటర్స్ వర్ వితిన్ ద రేంజ్. వితిన్ ద రేంజ్. ఇది చెక్ చేస్తారనమాట. ఇలా ఒక ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ రాశాను పంపిస్తున్నాను అనుకుందాం. సో, అన్నీ ఆ పాయింటర్స్ వితిన్ ద రేంజ్ ఉంటేనే ఏం చేయాలి? ఇక్కడ నేను చెక్ చేస్తా. డస్ ఆల్ పాయింట్స్ సేమ్ ఎలిమెంట్స్. ఈ ఫంక్షన్ కష్టం అనుకుంటావేమో.
పిచ్చి నువ్వు నాకు ఇది ఫాలో అయితే అసలు ఇది డజంట్ మ్యాటర్. ఏముంది జస్ట్ ఒక ఫర్ లూప్ రాస్తావు, ఇండెక్స్ ఉన్న పాయింట్ యొక్క డేటా యాక్సెస్ చేస్తావు, 2 ఈక్వల్ కదా అని చెక్ చేస్తావు. అంతకు మించి ఇక్కడ ఏం లేదు నువ్వు ఇది చేయడానికి. ఓకే. అన్నీ ఈక్వల్ అయితే సో ఇక్కడేంటి ఇంక్రిమెంట్ ఎవ్రీ ఎలిమెంట్ బై 1 బై +1. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఏ ఒక్క దాని వల్లన పోయుండొచ్చు. అలా పోతే ఇప్పుడు నేనేంటి ఫైండ్ మినిమమ్ వాల్యూ అదేంటి ఏ రోస్‌లో ఉందో, ఏ రోస్‌లో ఆ మినిమమ్ వాల్యూ ఉందో ఇన్ విచ్ రోస్ ఈ డేటాని కలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ థింగు. అంటే వన్స్ ఈ డేటా కలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నా నెక్స్ట్ ఏంటి ఎల్స్ కేస్‌లో ఆ పర్టిక్యులర్ లిస్ట్ ఏదైతే నాకొచ్చిందో ఇక్కడ అప్‌డేటెడ్ అయిన రోస్, ఆ రోస్‌లో ఉన్న డేటా కంటెంటే కదా ఇంక్రిమెంట్ బై 1 చేసేది. ఇంక్రిమెంట్ బై 1 డన్. సో సింపుల్. మరిప్పుడు దీన్ని ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేద్దామా? చేసేద్దాము. కానీ చేసే ముందు ఒక చిన్న క్వెషన్ ఏంటంటే ఆర్ వి రియల్లీ యూజింగ్ క్వెషన్ కండిషన్స్ ప్రాపర్‌లీ? అదేంటి ఇప్పుడు సడెన్‌గా చెప్తావు క్వెషన్ మల్టిపుల్ అరేస్‌లో ఉంది. దీన్ని 2 అరేస్ కింద మనము 2 పాయింటర్ మెథడ్‌లో చేసాము. మరి మల్టిపుల్ అన్నా 2 పాయింటర్ మెథడ్ చేసాము. సపోజ్ ఫైన్ ఇక్కడ 2 పాయింటర్ కాకపోతే ఎన్ని రోస్ అనేది n అనుకుంటే ఇది n పాయింటర్ మెథడ్ అయిద్ది. లేదా k రోస్ ఉన్నాయి అనుకుంటే ఇది k పాయింటర్ మెథడ్ అయిద్ది. బట్ స్టిల్ మనం ఆ జోనర్‌లోనే వర్క్ చేస్తున్నాం కదా! అదేంటి మళ్ళా ఏదో క్వెషన్ కండిషన్ ప్రాపర్‌గా ఉందంటావు. ఏంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏదైతే మనకి డిస్టింక్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఉందో వేర్ నమ్ ఆఫ్ 5 ఈజ్ ఎ నాన్ ఎంప్టీ అరే ఆఫ్ డిస్టింక్ట్ పాజిటివ్ ఇంటీజర్స్. ఆ పర్టిక్యులర్ కండిషన్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా? ఏదైతే నువ్వు ఇప్పుడు 2 పాయింటర్ మెథడ్ ఆఫ్ కోర్స్ k పాయింటర్ మెథడ్ అప్లై చేసావో గ్రేట్. కానీ ఇక్కడ డిస్టింక్ట్ లేకపోయినా గానీ ఇది వర్క్ అయ్యిద్ది కదా! ఏదైతే నువ్వు చేసామో మనం ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఇక్కడ రాసామనుకుందాం. మేబీ ఇక్కడ ఇంకో 3 ఉంది అనుకుందాం. ఇలా ఇంకో 3 ఉన్నంత మాత్రాన ఇది వర్క్ కాకుండా పోదా? వర్క్ అవుతుంది. అంటే ఇది డూప్లికేట్స్ ఉన్నా, డూప్లికేట్స్ లేకపోయినా ఈ 2 పాయింటర్ మెథడ్ స్టిల్ హోల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ అదేమవుతుంది యూనివర్సల్ లాగా యాక్ట్ అవుతుంది మెథడ్. అంటే క్వెషన్‌ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకోవట్ల. అదేంటి ఉన్నది మనం బెటర్‌గా చేసాం కదా! 2 పాయింటర్ మెథడ్ చేసాం కదా! లేదు ఉన్న దాంట్లో ఇది బెస్ట్ అల్గోరిథము మళ్ళా దీనికన్నా బెటర్‌గా ఏం చేయొచ్చు అని అంటావేమో. 2 పాయింటర్ మెథడ్ బెస్ట్ అని నేను కాదన్ను. కానీ ఈజ్ ఇట్ ఫిట్ ఫర్ దిస్ క్వెషన్? అంటే ఇంటర్సెక్షను అనే కీవర్డ్స్ అనంగానే మనకు 2 పాయింటర్ మెథడ్ ట్రిగ్గర్ అయిందా? లేకపోతే క్వెషన్‌ని అర్థం చేసుకొని మనం ఇంకేమైనా చేయొచ్చా అనేది చూద్దాము. డిస్టింక్ట్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు చూడు. ఈ రోలో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండవు. రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండవు. అండ్ ఈ రోలో అంటే ఆ అరేలో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండవు. ఈ అరేలో బట్ వీటిల్లో మళ్ళా అవే రావచ్చు. అదే కదా దాని మీనింగ్. అంటే ఇక్కడ చూడు 3, 1, 2, 4, 5 అండ్ దెన్ ఇక్కడ 1, 2, 3, 4 అండ్ దెన్ ఇక్కడ 3, 4, 5, 6 అని ఉంది. అవునా? ఇప్పుడు చెప్తున్నా నేను కొన్ని క్వెషన్స్ అడుగుతా నువ్వు ఫాస్ట్‌గా ఆన్సర్ ఇచ్చేసేయి. ఇప్పుడు ఇది డిస్టింక్ట్, ఇది డిస్టింక్ట్, ఈ రో డిస్టింక్ట్. రో బై రో డిస్టింక్ట్ అన్నాడు. కానీ ఈ రో యొక్క డిపెండెన్సీ ఈ రో ఉండిద్దని చెప్పాడా? లేదు. అంటే మ్యాచ్ అవ్వచ్చు. అదే కదా క్వెషన్ ఇంటర్సెక్షన్‌ది. డిస్టింక్ట్ అన్నాడు అంటే వాట్ ఇఫ్ అంటే ఒక x అనే ఎలిమెంట్ తీసుకుంటే నాకిక్కడ n అనే రోస్ ఉంటాయి. n నంబర్ ఆఫ్ రోస్ ఉంటే ఈ x అనే ఎలిమెంటు n కన్నా ఎక్కువ వస్తదా? ఈ x అనే ఎలిమెంటు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది n కన్నా ఎక్కువ వస్తదా? రాదు. ఎందుకు? వాట్ డిస్టింక్ట్ అన్నాడు. ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. సపోజ్ 4 అనే ఎలిమెంట్ తీసుకో. అన్నిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఒక్క దాంట్లో వచ్చిద్ది. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఆ రోలో ఒక్కసారి మాత్రమే రిపీట్ అయ్యిద్ది. అలా అన్నిట్లో రిపీట్ అయిందంటే అట్ మాక్స్ 3 టైమ్స్ వచ్చిద్ది. అవునా? అంటే గ్రేటర్ దాన్ అనే ఛాన్స్ లేదు.
మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఎక్స్ ఉందో అది లెస్ దెన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. ఉంది. తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా దాంట్లో రిపీటెడ్‌కి ఛాన్స్ ఉంది. ఇక్కడ వాట్ ఇఫ్ ఎక్కువయ్యే ఛాన్స్ లేదు. తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఎక్స్ అనేది ఈక్వల్ టు ఎన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఈక్వల్ టు ఎన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఉందా లేదా కాదు. అలా ఉన్నదే మనం తీసుకోవాలి. థాట్స్ వాట్ ద క్వెషన్ వాస్. థాట్స్ వాట్ ద క్వెషన్ వాస్. ఏంటి క్వెషన్? ఏంటి ఇక్కడ క్వెషను? ఎక్కడైతే నాకిక్కడ 4, 4 రిపీట్ అవుతుంది. ఎన్ని సార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్. ఎన్ని సార్లు? 3 టైమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అదేనా నాకు కావాల్సింది? మరి ఈ చెత్తంతా ఎందుకు? 2 పాయింటర్ మెథడ్ గ్రేటే, నేను ఒప్పుకుంటాను. దాని టైమ్ కాంప్లెక్సిటీ పక్కన పెట్టేయి. గ్రేటే. అంటే ఎగ్జిస్టెన్స్ ప్రీవియస్‌గా చూసిన దానికన్నా బెటర్‌గా చేసేది. కానీ ఫిట్ అయిన ప్లేసుల్లో చేస్తున్నామా? ఫిట్ అయిన ప్లేసుల్లో క్వెషన్స్‌లో చేస్తున్నామా? అలా చేయపోతే నువ్వు ఎంత బ్యూటిఫుల్ అల్గోరిథం అని ఇట్స్ వేస్ట్. సో, మరి దీనికేం చేయొచ్చు? సింపుల్‌గా ఒకసారి కన్‌స్ట్రెయింట్స్ చూడు. ఏమన్నాడు కన్‌స్ట్రెయింట్స్‌లో? వాటెవర్ ఇక్కడ వాల్యూస్ ఆఫ్ అన్నీ ఉన్నాయో చూడు. నమ్స్ ఆఫ్ ఐ ఆఫ్ జే అంటే ఈ 2D అరేలో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్ గురించి చెప్తున్నాడు. అది 1, 2 థౌసండే ఉండిద్ది. 1, 2 థౌసండే ఉండిద్ది. అవి కూడా అన్నీ యూనిక్‌గా ఉంటాయి ఈ పర్టిక్యులర్ రోలో. అలాంటప్పుడు నాకు 2 పాయింటర్ మెథడ్ ఎందుకు? సింపుల్‌గా, డైరెక్ట్‌గా ఐయామ్ గోయింగ్ టు ట్రావర్స్ ద హోల్ అరే. అంటే ఈ హోల్ ప్రాసెస్ అంతా చేయకుండా, ఇప్పుడు నేను 1, 2000 అనే ఒక ఎక్స్ట్రా అరేని తీసుకొని 1, 2000, 1, 2000 ఆఫ్‌కోర్స్ 0 బై సెంటెన్స్ బట్ యాహ్! అది ప్రోగ్రామిక్ వేలో రాసినప్పుడు టైటిల్ చేద్దాం. ఇక్కడ చూడు 3 ఉంది. సో, 3లో పెట్టా. 1 1 1లో ఒకటి పెట్టా. 2 2లో ఒకటి పెట్టా. 3 1 2 3 4 5 లైక్ యాహ్! ఇక్కడ ఈ క్వెషన్ దీనికి సంబంధించింది కాబట్టి విల్ స్టిక్ విత్ దిస్. అండ్ ఇక్కడ 4లో ఒకటుంది. 5లో ఒకటుంది. నెక్స్ట్ ఇక్కడ 1 నెక్స్ట్ 2 3 సారీ ఇక్కడ 2 ఇక్కడ 2 నెక్స్ట్ ఇక్కడ 3 4 5 6 అంటే 3లో ఒకటి 4లో ఒకటి అంతేనా కాదా? ఆబ్వియస్‌గా ఇక్కడ ఇంకో 4కి ఒకటొచ్చిద్ది. అండ్ ఇక్కడ ఇంకో 4కి ఇప్పుడు 3 వచ్చిద్ది. నెక్స్ట్ ఇక్కడ 5లో ఒకటి, 6లో ఒకటి. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏమొచ్చింది? 1 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 2 టైమ్స్ రిపీట్ అయింది. ఆఫ్‌కోర్స్ సీ 1 2 టైమ్స్, 3 2 టైమ్స్ అండ్ దెన్ 3 3 టైమ్స్, 4 3 టైమ్స్ అండ్ దెన్ 5 2 టైమ్స్, 6 1 టైమ్. ఇక్కడ నా గోల్ ఏంటి? Number of times whatever the x equals to number of rows. Number of rows anta 3. So whatever the value we got, done with the problem. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు జస్ట్ బికాస్ లైక్ ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి బ్లైండ్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఆఫ్ కోర్స్ 2 పాయింటర్ ప్లేలిస్ట్ కాబట్టి నీకు ఆ థీమ్‌ని కూడా ఇవ్వాలని మాత్రమే చెప్పాను. ఓకే. అండ్ యాహ్! దీన్ని ఇప్పుడు మనం ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. అండ్ వెరీ సింపుల్, వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో, నేనిక్కడ వాటెవర్ ద ఫ్రీక్వెన్సీ ఉందో, ఆ ఫ్రీక్వెన్సీని మెన్షన్ చేసుకోవడానికి అండ్ ఐయామ్ గోయింగ్ టు మేక్ దిస్ పార్ట్. సో, అండ్ కంగారు పడద్దు. నేను దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా కోడ్ రాస్తా. అదేంటి నువ్వు 2 పాయింటర్ మెథడ్ అని మళ్ళా ఇంకోది అప్లై చేసినావు. లేదు నాకు ఆ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చూపియాలంటే నేను చూపిస్తా. వన్స్ ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత నేను ఆ కోడ్‌ని కూడా చూపిస్తాను. కంగారు పడద్దు. సో, యాహ్! అండ్ ఐయామ్ గోయింగ్ టు టేక్ ద సైజ్ ఆఫ్ 1001. ఓకే. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత నౌ నేను జస్ట్ ట్రావర్స్ చేస్తున్నాను. అండ్ I++ అండ్ దెన్ ఫర్ ఇన్ j ఈక్వల్స్ టు 0 దగ్గర నుండి వాటెవర్ ద నమ్స్ ఆఫ్ 0 లైక్ యాహ్! సారీ ఇక్కడ 0 కాదు. ఎందుకు అన్ని రోస్ ఈక్వల్ కాదు కాబట్టి. సో, ప్రతీదీ డిఫరెంట్ లెంగ్త్స్ ఉంటాయి కాబట్టి ఐ నీడ్ టు గో విత్ దిస్ ప్రాసెస్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి j++. ఇప్పుడైతే సింపుల్‌గా ఐయామ్ గోయింగ్ టు టేక్ కౌంట్ ఆఫ్ వాటెవర్ మై నమ్స్ ఆఫ్ i ఆఫ్ j ఉందో ఆ j ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసి సింపుల్ ప్లస్ చేస్తున్నా. అండ్ దెన్ 1 0 అయిపోయిన తర్వాత ఐయామ్ గోయింగ్ టు ట్రావర్స్ ఫ్రమ్ 0 టు 1001. సో, ఫ్రమ్ హియర్ అండ్ ఐయామ్ గోయింగ్ టు మేక్ ఎ మూవ్ ఆఫ్ దిస్. సో, ఇక్కడేంటి ఎన్ని రోస్ ఉన్నాయని చెక్ చేయాలి. సో, వాటెవర్ ఇక్కడ నా కౌంట్ ఆఫ్ i అనేది ఈక్వల్స్ టు నమ్స్ డాట్ లెంగ్త్ అయ్యుందో, సో దిస్ ఈస్ ద ఎలిమెంట్ ఐ నీడ్ టు హోల్డ్. సో, టు హోల్డ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఐయామ్ గోయింగ్ టు పిక్ లైక్ డైనమిక్ అరే. సో, న్యూ అరే లిస్ట్. డన్. ఓకే.
and now here and I'm going to add whatever the value and I'm getting ఆ ఇండెక్స్‌ని యాడ్ చేస్తా. ఎందుకు ఇక్కడ కౌంటర్ దాని ఇండెక్స్ అనేది నాకు యాక్చువల్‌గా కావాల్సిన వాల్యూ. సో హియర్ నేను లిస్ట్‌ని రిటర్న్ చేస్తున్నా. ఒకసారి దీన్ని రన్ చేసేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఒకసారి వాటెవర్ ద అరే సైజ్ ఉంటే అరే సైజు. మరి ఇక్కడ అరే సైజ్ ఎంత? ఈఎన్ఎమ్. ఈఎన్ఎమ్. దాని తర్వాత 1000 టైమ్స్ నేను ఒక ఫర్ లూప్ రాస్తున్నా. సి బీట్స్ 99.665. సో అంటే దీని టైమ్ కాంప్లెక్సిటీ ఇక్కడ ఎంత? జస్ట్ ఇక్కడ నేను ఎన్ఎం టైమ్స్ నేను రన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ 1000 టైమ్స్ రన్ చేస్తున్నా. ఆబ్వియస్‌గా ఇట్స్ కాన్స్టెంట్ కాబట్టి సో ఇది ఎన్ఎం అవుతుంది. 1 ట్రావర్స్ ఆఫ్ అరే. అండ్ ఆబ్వియస్‌గా ఎక్స్ట్రా స్పేస్ ఎంత? ఎక్స్ట్రా స్పేస్ ఇక్కడొచ్చేసి 1000 తీసుకున్నాను. ఆఫ్ కోర్స్ 1001 టు బి స్పెసిఫిక్. ఇంతకు మించి క్వెషన్‌లో ఏం లేదు. అండ్ యాహ్! ఇప్పుడు నేను ఆ పర్టిక్యులర్ థింగ్‌ని కూడా నేను చూపిస్తాను. సో, ఇప్పుడు మనము ఆ కే పాయింటర్ మెథడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూసేద్దాం. ఇందాక మన అల్గోరిథమిక్ వేలో లైక్ సూడో కోడ్ మెథడ్‌లో చూసాం కదా! ఇప్పుడు స్పెసిఫిక్ టు లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాము. సో, చూడు అండ్ కొంచెం గూడా అక్కడ ఏదైతే నేను సూడో కోడ్ రాసానో దానికి కొంచెం కూడా మార్పుండదు. సో, ఇనీషియల్ సెటప్ అంతా చేసేస్తున్నాను. ఫస్ట్ నాకు కే పాయింటర్స్ కావాలి. పాయింటర్ అనే అరే కావాలా? సో, ఐ వాస్ టేకింగ్ దట్ పాయింటర్. అంటే ఇక్కడేంటి ఏ అంటే ఏ రోలో ఏ పాయింటర్ ఎక్కడ హోల్డ్ చేసింది అనే దానికి నేను ఒక పాయింటర్ అరేని క్రియేట్ చేశాను. ఆబ్వియస్‌గా నాకు రిజల్ట్స్ కావాలి కాబట్టి ఇది డైనమిక్‌గా ఉంటుంది కాబట్టి ఐ హావ్ టేకెన్ దిస్ డైనమిక్ అరే. అండ్ ఇప్పుడేం చేయాలి ఫస్ట్? నా హోల్ డేటాని సార్ట్ చేయాలి. అవునా? ఈ సార్ట్ డేటా కోడ్ ఎలా రాసాను, అండ్ దాని తర్వాత రాయబోయే ఫంక్షన్స్ కోడ్ ఎలా రాసానో చూపిస్తా. బట్ మనం మేజర్ పోర్షన్ చూసేద్దాం ఫస్ట్. ఇప్పుడేం చూడు, ఇక్కడ నేను ఫస్ట్ ఎక్కడి దాకా రన్ చేయాలి? అంటే లోపల సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ రాస్తే ఏ కంప్యూటేషన్ అది ఇంటర్సెక్షన్ కంప్యూటేషన్ అనుకుందాం. అది ఎక్కడి దాకా రన్ చేయాలి? అన్ని ఇండెక్స్‌లు ప్రాపర్‌గా వాలిడ్ అయ్యుంటే. అంటే ఒక్కటన్నా ఎక్సీడ్ కాకపోతే. సో, ఎనీ పాయింటర్ ఫినిష్‌డా కాదని చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఫినిష్ అయితే దాన్ని ఫాల్స్ చేసి లైక్ నెగేషన్ అప్లై చేస్తున్నా. సో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్లై ఇంటర్నల్ కంప్యూటేషన్ వాటెవర్ ఇన్సైడ్ ద లూప్. సో ఇఫ్ ఇన్ కేస్ ఫాల్ ట్రూ లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఫినిష్ కాలేదు అంటే సో లైక్ అన్ని ఏ ఒక్కటి ఫినిష్ కాలేదంటే దెన్ ఐఎమ్ మేకింగ్ టు గోయింగ్ టు అప్లై దిస్ పార్ట్. ఏంటిది? ఫస్ట్ ప్రెజెంట్ ఉన్న వాల్యూని పిక్ చేసుకుంటున్నా. ఎందుకిది? ఇప్పుడు అన్ని పాయింటర్స్ ఉన్నప్పుడు అంటే ప్రతి రోలో అంటే డైనమిక్‌గా రోజు కూడా ఇట్లా ఉండొచ్చు కాబట్టి సో, ఇలా రోస్ ఉన్నప్పుడు ఇక్కడ నేనేం చేయాలి? ఆ పర్టిక్యులర్ పాయింటర్ సమ్‌హౌ ఇలా ఒక సమ్ బేసిస్ మీద ఇట్లా ఉందనుకో, ఈ అన్నిట్లో నాకు మినిమమ్ వాల్యూ కావాలా? సో, ఫస్ట్ నేను ఇక్కడున్న పాయింట్‌ని మినిమమ్ వాల్యూ అనుకుంటున్నాను. మినిమమ్ వాల్యూ అనుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడేం చేస్తున్నా చూడు, ఆ మినిమమ్ వాల్యూని పిక్ చేసుకొని, కరెంట్ మినిమమ్ వాల్యూని లైక్ ఉన్న మినిమమ్ వాల్యూని అజంప్షన్ కింద పెట్టుకొని, ఇక్కడ జస్ట్ ఆ ఉన్న దాంట్లో అమౌంట్ ఏ మినిమమ్ వాల్యూ అనేది నేను గెట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడు ప్రతి అరేని యాక్సెస్ చేస్తున్నా. ప్రతి అరేని యాక్సెస్ చేస్తున్నా. బట్ ఏ వాల్యూ ఆ అరేలో ఏ పాయింట్‌ని యాక్సెస్ చేయాలి అనేది ఆ పాయింటర్ ఆఫ్ 5 బేసెస్ మీద తీసుకుంటున్నా. ఈ పాయింటర్‌లో ఇక్కడ 0, 1, 2, 3 అంటే ఏంటి? అది ఏ రోకి సంబంధించిందని. సో, ఇంటర్నల్‌గా ఇక్కడేంటి ఆ ఐని ఫస్ట్ ఏ రోలో ఉన్న పాయింటర్ యొక్క వాల్యూ ఇండెక్స్‌ని తీసుకొని ఇప్పుడు ఎక్కడ థర్డ్ రో అని ఉంటే లైక్ మేబీ సెకండ్ రో, థర్డ్ రో అని ఉంటే ఆ పర్టిక్యులర్ రోకెళ్ళి అక్కడున్న కంటెంట్‌ని ఫెచ్ చేయడం. అలా ఫెచ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది కరెంట్ వాల్యూకి ఈక్వల్ కాకపోతే లైక్ ఈక్వల్ కాకపోతే సో, ఇక్కడే ఐ యామ్ మేకింగ్ ష్యూర్ అన్నీ ఈక్వల్ కాలేదని. అన్నీ ఈక్వల్ ఒక్కటి ఈక్వల్ కాకపోయినా ఈక్వల్ కాలేదని కదా! నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను? వాటెవర్ ద మినిమమ్ వాల్యూ ఐ హావ్ దాన్ని ఫెచ్ చేస్తున్నా. డన్. సో, వన్స్ ఈ హోల్ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఐదర్ అన్నీ ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. ఈక్వల్ అయితే కూల్ ఎనఫ్. ఈక్వల్ కాకపోతే ఓన్లీ ఏదైతే మినిమమ్ ప్లేసెస్ ఉందో ఆ మినిమమ్ ప్లేసెస్‌ని నేను ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ చూడు అన్నీ ఈక్వల్ అయితే నేను ప్రెజెంట్ దాన్ని రిజల్ట్‌లో యాడ్ చేసి దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆల్ పాయింటర్ అనే ఫంక్షన్‌ని రాసా. ఆ మెథడ్‌ని చూపిస్తా. ఎలా రాసానో చూపిస్తా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే కీప్ మినిమమ్ వాల్యూ ఇన్ నేచరు. ఎక్కడైతే మినిమమ్ వాల్యూ అని వస్తదో అంటే ఆ మినిమమ్ వాల్యూని పంపించి, ఆ పాయింటర్ లిస్ట్‌ని పంపించి, నా హోల్ 2 డీ అరేని పంపిస్తున్నా. ఇప్పుడేంటి ఆ మినిమమ్ వాల్యూ ఈ హోల్ దాంట్లో ఎక్కడుందో అక్కడున్న పాయింటర్ ప్లేస్ యొక్క రోని +1 చేస్తున్నా. దాని తర్వాత రిటర్న్ డన్. సో, ఇప్పుడు అక్కడ రాసిన ఆ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ సార్టెడ్ అరే. ఫస్ట్ సార్ట్ చేయాలా? ఏం లేదు.
సింపుల్‌గా నేను ప్రతి రోని తీసుకుంటున్నాను అండ్ దాన్ని సార్ట్ చేస్తున్నా. ఇట్స్ జస్ట్ ఎ రీప్లేస్ ఆఫ్ ఎ ఫర్ ఈచ్. దీన్ని మనం ఫర్ ఈచ్ అంటాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ ఎంటైర్ ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ మొత్తాన్ని రాసి ఒక్కొక్క ఎలిమెంట్ బేసిస్ మీద ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అని దాన్ని నేను సార్టింగ్‌లోకి పంపించే కన్నా ఇక్కడ సింపుల్‌గా నేను ఫర్ ఈచ్ అని రాశాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే అసలు కంగారు పడొద్దు. దీని సింటాక్స్ డైరెక్ట్‌గా వచ్చేసి ఇక్కడ వాట్ ఎవర్ ద అరే యూ ఆర్ గోయింగ్ టు ట్రావెర్స్ ఆ అరేని నువ్వు పాస్ చేస్తావు. ఇఫ్ ఇన్ కేస్ ఇది 2D అరే అయితే ఫర్ ఈచ్ అనేది అందులో ఉన్న ప్రతి ఈచ్‌గా సెక్టార్ చేసి లాంటిదనమాట. ఇది 2D అరే కాబట్టి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఏం పాయింట్ చేసిద్ది 1D అరేకి. సో ఐ యామ్ మేకింగ్ షూర్ ఇక్కడ 1D అరే వస్తుంది అనేలాగనమాట. 1D అరే వస్తుంది అనేలాగనమాట. దాన్ని ఇక్కడ సింపుల్‌గా ఆ 1D హోల్ అరేని యాక్సెస్ చేయడానికి నేను రో అని వాడేస్తున్నాను. సపోజ్ ఇది గాని 1D అరే అయితే సో, ఇక్కడ నేను నమ్స్‌ని ఫెచ్ చేసి ఇప్పుడు ఈ 1D అరేలో ఏముండిద్ది? ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ అనేది ఇన్‌స్టెన్స్ ఎలిమెంట్‌కి పాయింట్ చేసిద్ది. అవునా? ఎలిమెంట్ అంటే అది ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైపు. సింపుల్‌గా ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ అని రాస్తావా? ఈచ్ అని రాస్తావా? నీ ఇష్టం. సో, ఇట్స్ జస్ట్ అనదర్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఫర్ లూప్. సో, యాక్స్టెండ్. సో, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు తెలియకపోతే నార్మల్ ఫర్ లూప్‌లో మనకి ఎలా సార్ట్ చేయాలో తెలుసు కదా! అలానే వాడేసేయి. ఓకే. నెక్స్ట్‌ది. ఇప్పుడేంటి వన్స్ సార్ట్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఎలిమెంట్ పాయింటర్ ఫినిష్ అయిందా లేదా? ఇక్కడ సింపుల్‌గా ఆ పాయింటర్స్‌ని డేటాకి ఇచ్చేసుకొని వాటెవర్ ద నమ్స్ ఉందో అది తీసుకొని ఇప్పుడు ఫైన్. ప్రతి దానికి డిఫరెంట్ లెంగ్త్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ దాకా నేను రన్ చేస్తూ ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నా అరే డాట్ సైజ్ ఉందా? లెంగ్త్ ఉందా? ఆ పర్టిక్యులర్ దాటెళ్ళిపోతే రిటర్న్ ట్రూ. ఆఫ్‌కోర్స్ ట్రూ అని రిటర్న్ చేస్తా. ట్రూ అయితే అక్కడ నెగేషన్ ఇక్కడ నెగేషన్ అప్లై చేశా కాబట్టి ఫర్ లూప్ అప్లై అవ్వదు. లైక్ లూప్ అప్లై అవ్వదు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా కాకపోతే ఫాల్స్. సో, స్టిల్ వాలిడ్ అని. అవునా? అండ్ ఇక్కడ చూడు ఇంక్రిమెంట్ ఆల్ పాయింటర్. ఎప్పుడిది? అన్నీ ఈక్వల్ అయితే. అన్నీ ఈక్వల్ అయితే ఇక్కడున్న నా ఇఫ్ కేసు ఇదే కదా ట్రిగ్గర్ అయ్యేది. ఇక్కడున్న నా ఇఫ్ కేస్ ఇదే కదా ట్రిగ్గర్ అయ్యేది. అదెందుకు? ఇక్కడ నాకు తెలిసిపోతుంది కాబట్టి. సో, వన్స్ ఇలా ట్రిగ్గర్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటి? లైక్ అన్నిటిని ఇంక్రిమెంట్ చేయాలి. సో, పాయింటర్ అరేనే పాస్ చేసి బ్లైండ్‌గా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చెయి. అండ్ ఇప్పుడు ఇది చూడు స్కిప్ మిన్ వాల్యూ ఇన్ ఈచ్ రో. ఇక్కడేంటి సీ వాటెవర్ ద మిన్ వాల్యూ మనకొస్తుందో, ఆ మిన్ వాల్యూని తీసుకొని, అది ఏ రోలో ఆ పర్టిక్యులర్ వాల్యూ ట్రిగ్గర్ అయితే, ఆ పర్టిక్యులర్ పాయింటర్‌ని ప్లస్ చేయి. ఇక్కడ బ్లైండ్‌గా చేసే బదులు, బట్ వి ఆర్ డూయింగ్ దిస్ విత్ ఎ కండిషన్. ఆ కండిషన్ ఏంటి? జస్ట్ ఇది. ఎక్కడైతే మిన్ వాల్యూ పాయింటర్ హోల్డ్ చేస్తున్న మిన్ వాల్యూ ఉందో, ఆ మిన్ వాల్యూస్‌కి మనం చేస్తున్నాము. బట్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా సేమ్. అవునా కదా! సో, ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు నువ్వు. ఒక్కసారి దీన్నే ఆల్రెడీ నేనిక్కడ రాసాను. సో, దీన్ని నేను డైరెక్ట్‌గా ఇప్పుడు సబ్మిట్ చేసేస్తున్నా. ఓకే. అండ్ సీ యాక్సెప్టెడ్. ఎందుకు ఇక్కడ తగ్గింది పెర్ఫార్మన్స్? ఆబ్వియస్‌గా సింపుల్‌గా చేయాల్సిన దానికి బెటర్ అప్రోచ్ ఏమో అనుకోని ఫిట్ కాని యొక్క ప్లేస్‌లో మనం అప్లై చేస్తున్నాం. కాబట్టి పెర్ఫార్మన్స్ తగ్గిద్ది. ఇప్పుడు బిగ్ క్వెషన్. దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? సింపుల్‌గా అనలైజ్ చేసేద్దాం. ఫస్ట్ ఇండివిడ్యువల్ దాని మీద టార్గెట్ చేద్దాము. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ నేను వర్స్ట్ కేస్ చెప్తా. మరి నువ్వేంటి బెస్ట్ కేస్ కామెంట్ చేయాలి. వర్స్ట్ కేస్‌లో అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ ఎలా ఉండొచ్చు? జనరలైజ్డ్‌గా ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఒక కేస్ ఏంటి? అన్ని ఈక్వల్ అమౌంట్ సైజ్ తీసుకుందాము. సో, వర్స్ట్ కేస్‌లో అన్నీ బిగ్గర్‌గా ఉండొచ్చు కాబట్టి. సో, ప్రతి రోలో టోటల్‌గా ఎన్ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే, అంటే ఎన్ రోస్ ఒక్కొక్క దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే, ఫస్ట్ ఇక్కడ నేను సార్ట్ చేస్తున్నా. ఈచ్ రోని. ఒక్కొక్క రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా ఎన్ని రోస్‌కి అప్లై చేస్తున్నా? ఎమ్. ఒక రోలో ఎలిమెంట్స్ ఉంటే దాని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత సార్ట్ చేయడానికి? లాగ్ ఎమ్. అలా ఎన్ని సార్లు చేస్తున్నా? ఎన్. అవునా? అంటే ఈ ఫంక్షన్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎన్ ఇంటూ లాగ్ ఎమ్ కదా! డన్. దీని పనయిపోయింది. ఓకే. పనయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడిది. నెక్స్ట్ ఇదంతా అరే సింపుల్‌గా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ నేను రన్ చేస్తున్నా. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ నేను రన్ చేస్తున్నాను. అవునా? సో, యాహ్! ఇప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అయ్యిద్ది? ఎన్. నెక్స్ట్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి? ఆబ్వియస్‌గా ఇది వాల్యూ బేసిస్ మీదే కదా! డిపెండ్ అయ్యేది. అంటే ఇక్కడ మనము వర్స్ట్ కేస్‌కెళ్ళాలి. ప్రతిసారి నేను దీన్నే కదా రన్ చే అంటే ప్రతిసారి ఇక్కడ రిటర్న్ రానీకుండా ఉండే టెస్ట్ కేస్‌ని నేను అబ్జర్వ్ చేయాలి.
ఒక్కడు కూడా బయటికెళ్ళకుండా నేను టార్గెట్ చేస్తే సచ్ థట్ ఇది ఎవ్రీ టైమ్ రన్ అయ్యేలాగానే నేను చూసుకోవాలి. అంతే కదా! సో, దానికేం చేద్దాము, అరే అన్నీ ఈక్వల్ అమౌంట్ పెడదాము. అందులో వాల్యూస్ ఉండేది ఎలాగ పెట్టాలి అంటే సచ్ థట్ ఒక్కసారి కూడా ఇది రిటర్న్ అవ్వకూడదు. ఒక్కసారి కూడా ఇది ట్రూ అవ్వకూడదు. అయితే మన వర్స్ట్ కేస్‌కున్న అనాలిసిస్ అంతా వేస్ట్ అయిపోద్ది. మరి ఎలా ఉండాలి? చూద్దాం. వాట్ ఇఫ్ అంటే నా డ్యూరేషన్ ఎక్కువ సేపు రన్ అవ్వాలి అంటే 1, 2, 3, 4 అండ్ దెన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు ఒక్కటి కూడా ఇంటర్సెక్షన్ లేదు. అంటే ఒక్కసారి గూడా అన్ని ఇండెక్స్‌లు స్కిప్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఇంకొంచెం వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అంతేనా? అంటే వాల్యూస్ బేసిస్ మీదే కదా! మరి కోడ్ రన్ అయ్యేది ఇక్కడ. ఓకే. నైస్. అండ్ ఇక్కడ కరెక్ట్‌గా చూడు. ఇక్కడొక పాయింట్, ఇక్కడొక పాయింట్, ఇక్కడొక పాయింట్ పెడుతున్నావు. ప్రతిసారి మినిమమ్ మనకెక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. అంటే ప్రతిసారి మినిమమ్ ఒక ఇండెక్స్ నుండి బయటికెళ్తుంది. ఒక ఇండెక్స్ నుండి బయటికెళ్తుంది. ఒక ఇండెక్స్ నుండి పక్కకెళ్తుంది. అదే ఇండెక్స్ నుండి పక్కకెళ్తుంది. దాని తర్వాతే గదా! కానీ ఇక్కడొక చిన్నది. ఇది గూడా బయటికెళ్ళిపోయిద్ది కాబట్టి తొందరగా టెర్మినేట్ అవుతుంది. ఓకే. మరి దీన్నెట్లా ఆపొచ్చు? అరే! లాస్ట్ ఎలిమెంట్స్‌ని ఇంకొంచెం పెద్దగా తీసుకో. లాస్ట్ దాకొచ్చి ఇక్కడ 100 తీసుకో, ఇక్కడ 200 తీసుకో, పోనీ ఇక్కడ 300 తీసుకో. ఇప్పుడేమైద్ది? ఒక ఎంటైర్ రో తక్కువుంది కాబట్టి మిగతా ఎలిమెంట్స్ కన్నా, ఆ రోలో ఉన్న మినిమమ్ వాల్యూనేనా మారేది? లాస్ట్‌కొచ్చింది. కానీ వన్స్ ఇక్కడ లాస్ట్‌కొచ్చిన తరువాత ఎలాగో ఇంటర్సెక్షన్ డేటా ఏది లేదు కాబట్టి నెక్స్ట్ మినిమమ్‌గా ఏందొచ్చిద్ది? సి. ఇప్పుడు నా పాయింటర్‌లు అప్‌డేటెడ్ అయిన పాయింటర్‌లు ఇవేనా? ఈ పర్టిక్యులర్ ప్లేసెస్‌లోనేనా ఉండేది? ఇప్పుడేమైద్ది? ఈ మినిమమ్ కాస్త పక్కకి జరిగిద్ది. ఈ మినిమమ్ కాస్త పక్కకి జరిగిద్ది. ఈ మినిమమ్ కాస్త పక్కకి జరిగిద్ది. ఫైండింగ్ మినిమమ్ అవంతా చేస్తున్నామనుకో, ఈ మినిమమ్ కాస్త మళ్ళా పక్కకి జరిగిద్ది. మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఇది మినిమమ్ అయిద్ది జరుపు. ఇది మినిమమ్ జరుపు. ఇది మినిమమ్ జరుపు. ఇది మినిమమ్ జరుపు. అంటే ఈ పర్టిక్యులర్ సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూస్‌నిస్తే డెఫినిట్‌గా ఉన్న దాంట్లో అతి భయంకరమైన వర్స్ట్ కేస్‌లో రన్ అయిద్దని చెప్పొచ్చా? సో, దీని బేసిస్ మీద ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం రెస్ట్ ఆఫ్ ద కోడ్‌ని. ఇప్పుడేంటి ఆబ్వియస్‌గా అన్నీ చివరికొచ్చిన తరువాతే ఇక్కడ మినిమమ్. ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి ఇక్కడున్న వన్ ఆఫ్ ద మినిమమ్‌ని జరిపింది. అండ్ ఇప్పుడు నాకిక్కడ ట్రూని వస్తుంది. సో, ఇప్పటిదాకా నేను ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ వర్స్ట్ కేస్ కూడా బెటర్‌గానే పెర్ఫార్మ్ లైక్ యాహ్! దాని బేసిస్ మీద చేసామా? అండ్ ఇక్కడ చూడు స్కిప్ ఈచ్ రో అనేది కూడా ఒక రోలో ఒక పర్టిక్యులర్ పాయింట్‌నే జరిపేలా డిజైన్ చేసుకున్నాము. ఇది కూడా వర్స్ట్‌గానే బిహేవ్ చేస్తుంది. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఏమైద్ది? అరే! ఇది n టైమ్స్ m లాగ్ m అవుతుంది. n టైమ్స్ m లాగ్ n అవుతుంది. ఇక్కడ ఫైండింగ్ మినిమమ్, ఫైండింగ్ మినిమమ్ రోస్‌నే ట్రావర్స్ చేస్తున్నా. n రోస్. లోపల ఇఫ్ ఎల్స్ కండిషన్ లైక్ సింపుల్ కాన్స్టెంట్ టైమ్. ఆబ్వియస్‌గా ఇది కూడా కాన్స్టెంట్ టైమ్ తీసేయి. ఈక్వలా ఒక్కసారినే ట్రిగ్గర్ అయ్యిద్దా? ఆల్ ఈక్వల్ అవ్వదు. ట్రిగ్గర్ అయ్యుంటే అన్నీ ముందు జరిపేస్తున్నా. అంటే ఇంకొంచెం తొందరగా టెర్మినేట్ చేసే ఛాన్సు. అంటే ఇది అసలు రానీయకూడదు. అండ్ ఇది ఇక్కడ కూడా స్కిప్ మినిమమ్ ఇన్ ఈచ్ రో ఎంత వాడాలి? మినిమమ్ పాయింటర్స్‌ని ముందు జరపాలి. అంటే ఒకటి కన్నా ఎక్కువ జరగకూడదు. మనం డిజైన్ చేసిన టెస్ట్ కేస్ కూడా అంతేనా? అంటే ఒక్కసారి కూడా ఒకటే అవుతుంది. ఒకటే అవుతుంది. బట్ అక్కడ అన్నిటిని ట్రావర్స్ చేస్తుంది. అంటే దో ఒకటే జరిపినా మరిక్కడ ట్రావర్సింగ్ ఏంటి? అన్ని ఫర్ లూప్‌నే కదా! మరి ఫర్ లూప్ సైజ్ ఎంత? అరే ఎన్ని రోస్ ఉంటే అంత. అండ్ మరిక్కడ ఎంత? ఇది గూడా ఎన్ని రోస్ ఉంటే అంత. లోపల జరిగిన ఏదన్నా గాని ఎన్ని రోస్, ఎన్నేనా? అంటే ఒక్కసారి గూడా ఇది గూడా ఎన్నేనా? సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఏం జరుగుతుంది? ఎన్ని సార్లు పాయింటర్‌లు మానిప్యులేట్ అవుతున్నాయి అనేది నాకు తెలియాలి. ఆల్ పాయింటర్స్ ఫినిష్డ్ అనేది ఎప్పుడు తెలిసిద్ది నాకు? 2డీ అరేలో ఎన్, ఎమ్ ఎలిమెంట్స్ ఉంటే అప్పటిదాకా ఒక్కొక్కటే జరిపి లాస్ట్‌కి ఆపుతున్నా. అప్పప్పటిదాకా ఒకటి జరిపి లాస్ట్‌కి ఆపుతున్నా. అప్పటిదాకా ఒక్కొక్కటే జరిపి లాస్ట్‌కి ఆపుతున్నా. కానీ దాని తర్వాత లాస్ట్ 1 కేస్‌కి మాత్రం ఒకటే జరిపేలా డిజైన్ చేశాము. అంటే ఆల్‌మోస్ట్ అన్నిటిది ట్రావర్స్ చేసేలాగెళ్తుందా? టైమ్స్ ఈ వైల్ లూప్‌ని రన్ అయ్యేలాగా చేస్తున్నామా? ఇందులో మనకి
ఒక n ఆపరేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో n ఆపరేషన్ ఉంది. ఇవెంత 2n. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది n కింద కన్సిడర్ చేయొచ్చు కదా! అంటే ఒక్కొక్క ఇన్‌స్టాన్స్ ఆఫ్ దీనికి లోపలున్న ప్రాసెస్ n టైమ్స్ అనేది ట్రిగ్గర్ అయితే, బట్ ఇంటర్నల్‌గా తెలియకుండా మనం nm టైమ్స్ రన్ చేస్తున్నాము. అంటే టోటల్‌గా ఎంత ఇప్పుడు అయ్యేది? n ఇంటూ m లాగ్ m ప్లస్ n స్క్వేర్ m, n స్క్వేర్ m. సీ ఒక్కొక్క దానికి m అండ్ అలా nm టైమ్స్. ఏది ఇంపాక్ట్ చేస్తుంది ఈ రెండిట్లో? n స్క్వేర్ m ఇంపాక్ట్ చేస్తుంది దీనికన్నా. అదే కొన్ని పైథాన్‌లో కూడా చూద్దాము. అండ్ నేను ఇంటర్ 2 పాయింటర్ లైక్ కే పాయింటర్ మెథడ్ బేసిస్ మీద ఉన్న సొల్యూషన్‌ని ఇంప్లిమెంట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ అప్రోచ్ చాలా చాలా వెరీ లైక్ బేసిక్ అండ్ ఈజీ స్టఫ్ కాబట్టి సో ఈ కోడ్‌ని నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ చూడు ప్రతిదాన్ని సార్ట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోని. సో నేను దాన్ని సార్ట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏ పాయింటర్ ఫినిష్ అయినా గానీ ఐ నీడ్ టు రిటర్న్ ట్రూ కదా! సో దానికోసము ఇక్కడ ఏం చేస్తున్నాను వాటెవర్ ద లెంత్ ఆఫ్ ద పాయింటర్ ఉందో అక్కడ దాకా నేను రన్ చేస్తూ ఆ పర్టిక్యులర్ పాయింటరు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఇదైతే సో రిటర్న్ ట్రూ. రిటర్న్ ట్రూ. ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఇది ఏది కాకలేదు అంటే సో స్టిల్ ఆల్ పాయింటర్స్ వర్ దేర్ ఇన్ దేర్ వాలిడ్ పొజిషన్స్ అవునా? కాబట్టి ఐయామ్ గోయింగ్ టు రిటర్న్ ఫాల్స్ ఇక్కడ. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ? నెక్స్ట్ టైమ్ చెక్ చేయొచ్చు. అన్నీ ఈక్వల్ అయితే అంటే సంహౌ మనకి తెలిసింది అన్నీ ఈక్వల్ అని. అలా అయితే ఏంటి అన్ని పాయింటర్స్‌ని షిఫ్ట్ చేయాలి బై 1. సో అన్ని పాయింటర్స్‌ని ఇక్కడ బై 1 చేస్తున్నా ఒక ఫర్ లూప్‌తో. సింపుల్. ఇదంతా సింపుల్ స్టెప్. సీ ఇయంతా చిన్న చిన్నయి యూ డోంట్ హావ్ టు వరీ. సో దాని తర్వాత ఇక్కడేంటి ఇప్పుడు మనము లైక్ నెక్స్ట్ స్కిప్ చేసేది. అంటే అన్నీ ఈక్వల్ కాకపోతే డెఫినెట్‌గా ఒక మినిమమ్ వాల్యూ ఉండే ఉంటుంది. అది ఎన్ని ప్లేసెస్‌లో ఉందనేది అనవసరం. బట్ వి నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఆ మినిమమ్ వాల్యూ ఉంటే, ఆ ఉన్న మినిమమ్ వాల్యూ పొజిషన్స్ మనం జరపాలి. అంటే ఇక్కడ వాటెవర్ ద మినిమమ్ వాల్యూ వి గాట్ ఆ మినిమమ్ వాల్యూ అనేది ఇలా రో బై రో ట్రావర్స్ అవుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ పాయింటర్ దాంట్లో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ బేస్ మీద ఫెచ్ చేసి ఈక్వల్ అయితే సో ఇక్కడ ఇది పాయింటర్ +1 చేస్తున్నాం. అంటే బ్లైండ్‌గా చేయకుండా జస్ట్ విత్ ఎ కండిషన్. ఎందుకంటే ఆ మినిమమ్ వాల్యూ ఉన్నప్పుడే మనం చేయాలి కాబట్టి రో బై రో ఆపరేషన్‌కి. అవునా? సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫైనల్ లైక్ ద మెయిన్ స్టఫ్ ఇక్కడ. ఏంటిది ఇక్కడ? చూడు ఫస్ట్ నాకు కావాల్సిన ప్రీ రిక్విజిట్ అని లైక్ ముందుగానే నేను పెట్టేస్తున్నాను. రిజల్ట్స్‌ని తీసుకుంటున్నాను. పాయింటర్స్‌ని మేక్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పాయింటర్‌లో 0 బేస్డ్ లైక్ అన్ని ఇనీషియల్ సెటప్‌కి 0కి పాయింట్ చేయాలి కాబట్టి 0కి పాయింట్ చేసేలాగా నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్‌గా ఆ సార్ట్ ఈచ్ రోని నేను కాల్ చేస్తున్నా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఏంటి నా యాక్చువల్ కండిషన్‌కెళ్తున్నా. నా యాక్చువల్ లూప్‌కెళ్తున్నా. ఈ లూప్‌లో నాకు ఇక్కడ వస్తది చూడు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ పాయింటర్ ఫినిష్డ్ అవ్వకపోతే నేనేం మేక్ షూర్ చేయాలి? ప్రెజెంట్ వాల్యూని తీసుకొని, మినిమమ్ వాల్యూ కింద అసంప్షన్ చేసుకొని అన్నీ ఈక్వల్ అనుకుంటున్నా ప్రెజెంట్. అన్నీ ఈక్వల్ అనుకుంటున్నా. సో, ఇప్పుడేంటి 1 నుండి ట్రావెర్స్ అవుతూ సో దట్ నేను ప్రీవియస్ దాంతో కంపేర్ చేయొచ్చు. అన్నీ ఈక్వలా కాదా? ప్రెజెంట్ ఉన్నది మినిమమా కాదా? ఈ 2 థింగ్స్‌ని ఐయామ్ గోయింగ్ టు వెరిఫై. సో, ప్రెజెంట్ ఉన్న వాల్యూని తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ ప్రెజెంట్ ఉన్న వాల్యూ ఇది ఈక్వల్ కాకపోతే డెఫినిట్‌గా అన్నీ ఈక్వల్‌గా అయ్యుండవు. లైక్ ఒకటి ఈక్వల్ కాకపోయినా అన్నీ ఈక్వల్ అయ్యుండదు. సో, సింప్లీ నా అజంప్షన్‌ని ఇక్కడ నేను ఫాల్స్ చేసేస్తున్నా. ఫాల్స్ చేసేసి దాని తర్వాత ఇదే మినిమమ్ వాల్యూ అయ్యుండొచ్చు. ప్రెజెంట్ ఉన్న ఈ వాల్యూనే మినిమమ్ అయ్యుండొచ్చు. సో, మేకింగ్ ష్యూర్ వాట్ ఎవర్ ద వాల్యూ లైక్ అప్పటిదాకా ఉన్న మినిమమ్ వాల్యూ, ఈ వాల్యూ. ఈ రెండిట్లో ఏది మినిమమ్ ఉంటే దాన్ని నేను తీసుకుంటున్నా. వన్స్ అయిపోయిన తర్వాత స్టిల్ అది ఆల్ ఈక్వల్‌లో హోల్డ్ అయ్యి ఉంటే సో, అన్నిటిని ఇంక్రిమెంట్ చేసేలా పంపిస్తున్నా లేదా స్కిప్ ఓన్లీ ఆ పర్టిక్యులర్ మిన్ వాల్యూ ఉందో ఆ పర్టిక్యులర్ మిన్ వాల్యూ. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను రిజల్ట్స్‌ని స్టోర్ చేసేస్తున్నా కాబట్టి ఇక్కడ అన్ని ఈక్వల్ అయిన ప్లేసెస్‌లో. సో, ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ ఇది హోల్డ్ అవుతుంది. సో, దాని తర్వాత మనం డైరెక్ట్‌గా రిటర్న్ చేసేస్తున్నాం. సో, ఒకసారి దీన్ని మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. యాక్సెప్టెడ్. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.